కేరళతో పాటు కర్ణాటకలోనూ ఒకే రోజు మెట్రో రైలు పరుగులు పెట్టాయి. బెంగళూరులో మెట్రోను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. రెండో దశ పనులు మొదలవడంపై అభినందించారు. అట్లనే కేరళలో ఉన్న కొచ్చిలో మెట్రోను ప్రధాని మోడీ స్టార్ట్ చేశారు. అటెన్కా రాష్ట్ర గవర్నర్, సీఎం, కేంద్ర మంత్రి వెంకయ్య, మెట్రో మ్యాన్ శ్రీధరన్తో కలిసి మెట్రో రైల్లో ప్రయాణించారు. కేరళలో ఉన్న కొచ్చిలో మెట్రో రైలుని మొదలుపెట్టారు ప్రధాని మోడీ. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో కొచ్చి మెట్రో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినట్లు చెప్పారు మోడీ. కేంద్ర రాష్ట్రం భాగస్వామ్యంతో ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నామన్నారు. కేంద్రం నుంచి 2000 కోట్ల రూపాయలు సాయం చేశామన్నారు. Union government has so far released over 2000 crore rupees for Kochi metro. This metro project has several significant features. It is the first metro project to be commissioned with a modern signaling system called the communication-based train control signaling system. The coaches reflect the Make in India vision. They have been built by Alstom of France at their factory near Chennai and have an Indian component of around 70%. అటెన్కా అదే రైల్లో కేంద్ర మంత్రి వెంకయ్య, కేరళ గవర్నర్ పి సదాశివం, సీఎం పినరాయి విజయన్, మెట్రో మ్యాన్ శ్రీధరన్ తో కలిసి జర్నీ చేశారు. లో కొచ్చి మెట్రో నిర్మాణం ప్రారంభమైంది. 25 కిలోమీటర్ల దాకా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో 13.2 కిలోమీటర్ల వరకు పూర్తయింది. పలరివట్టం నుంచి అలువా దాకా 11 స్టేషన్ల వరకు రైల్ లైన్ను ప్రారంభించారు ప్రధాని. జల, రోడ్డు, రైలు మార్గాలను కలిపి దేశంలో ఏర్పాటు చేసిన మొదటి మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఇది. ఇందులో సిబ్బందిగా పెద్ద మొత్తంలో మహిళలతో పాటు ట్రాన్స్జెండర్లను తీసుకున్నారు. ఇక మెట్రో రైల్ ప్రారంభానికి మొదట్లో భారత్ మెట్రో మ్యాన్ గా పేరున్న శ్రీధరన్ ను ఇన్వైట్ చేయలేదు. దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆయన పేరుని ఆహ్వానితుల లిస్ట్ లో చేర్చాలని కేంద్రానికి లేఖ రాసింది కేరళ సర్కార్. దీంతో శ్రీధరన్ ను పిలిపించి ఆయనతో పాటు మెట్రో రైల్లో జర్నీ చేశారు ప్రధాని. కర్ణాటక రాజధాని బెంగళూరులో 13,845 కోట్ల రూపాయలతో 42.3 కిలోమీటర్ల దూరం నిర్మించిన మెట్రో రైల్ మార్గాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. 72 కిలోమీటర్ల రెండో దశ నిర్మాణం ప్రారంభించడం మంచిదని ప్రశంసించారు. తొందరలోనే కొత్త మెట్రో సిస్టమ్ ప్రకటిస్తామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. Proud occasion for the people of Bengaluru. Bengaluru Metro Rail witnessed the achievement of yet another milestone, that is commissioning metro line from Mantri Square, Sampangi Road station to Yelachanahalli. The operation of this metro line of 11.3 kilometers have underground of 7.3 kilometers elevated will also mark the completion of phase 1 of Bangalore Metro Rail project. I am very happy about the same. ఓవరాల్ గా ఒకే రోజు 2 సిటీలలో మెట్రో రైళ్లు పరుగులు పెట్టాయి.